ఫ్రెండ్స్, వెల్కమ్ టు టౌన్ టౌన్ చై. ఈ రోజు కన్యాకుమారి మూవీ రివ్యూ. యాక్చువల్ గా దీన్ని మూవీ రివ్యూ అనకూడదేమో, ఎందుకంటే ఆల్రెడీ థియేటర్ లో రిలీజ్ అయింది, ఓటీటీలో రిలీజ్ అయింది. ఆల్రెడీ చాలా మంది చూసేసి ఉంటారు. అలాంటి మూవీని నేను సజెస్ట్ చేస్తున్నాను చూడమని. ఎందుకంటే ప్రజెంట్ మనం ఈ పాన్ ఇండియా మూవీస్, యాక్షన్ మూవీస్, ఓవర్ హైప్డ్ మూవీస్, ఓవర్ బడ్జెట్ మూవీస్ అంటే చూసి అసలు నిజంగా మనం సినిమా ఎందుకు చూస్తాము అనే విషయం మర్చిపోయి ఒక కాంపిటీషన్ గా, ఒక ప్రెస్టేజ్ గా ఫీల్ అవుతున్నాం. ఎందుకు మనం ఒక సినిమా చూసేది ఒక వర్క్ ప్రెజర్ నుంచి ఒక రిలాక్సేషన్ కోసం మన వాల్యుబుల్ 3 hours స్పెండ్ చేస్తాం. అలాంటి రీఫ్రెష్మెంట్, రిలాక్సేషన్ అనిపించిన మూవీ ఈ కన్యాకుమారి. ఈ ఇందులో మూవీ షార్ట్ బ్రీఫ్ ఏంటంటే, హీరో హీరోయిన్ చిన్నప్పుడు స్కూల్ మేట్స్. వీళ్ళలో హీరోయిన్ ఏమో బాగా చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటుంది, హీరోయిన్ ఏమో ఫార్మర్ గా సెటిల్ అవ్వాలనుకుంటుంది. హీరోయిన్ తన ఫ్యామిలీ స్ట్రగుల్స్ వల్ల గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి షాపింగ్ మాల్ లో సేల్స్ మెన్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. హీరో ఏమో ఫార్మర్ గానే సెటిల్ అవుతాడు. ఇక వీళ్ళిద్దరి మధ్య లవ్ ఎలా స్టార్ట్ అయింది, ఆ తర్వాత వీళ్ళ గోల్స్ ని రీచ్ అయ్యారా, డిఫరెంట్ గోల్స్, డిఫరెంట్ ఐడియాలజీ ఉన్న ఈ ఇద్దరు పర్సన్స్ స్టోరీ ఎలా ఎండ్ అయినా అనేది మెయిన్ తర్వాత కాన్ఫ్లిక్ట్ అన్నమాట. ఇంకా సినిమాలో నేను మళ్ళీ చెప్తాను కదా, నిజంగా ఈ వర్క్ ప్రెజర్స్ మధ్య రిలాక్సేషన్, రిఫ్రెష్మెంట్ అనిపించింది ఈ మూవీ చూస్తే. ఆ శ్రీకాకుళం స్లాంగ్ గానీ, నేచర్ చూపించిన విధానం గానీ, హీరోలు అంటే హీరో హీరోయిన్ బాగా చదివే ఉంటారు, గ్రాడ్యుయేట్స్ అయి ఉంటారు, కానీ వాళ్ళు ఆ స్లాంగ్ ని పలికిన విధానం గానీ, హీరో ఎడ్యుకేటెడ్. అతను విడిగా ఇంటర్వ్యూస్ చూశాను, అతను మంచి ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడడం మనం అదే అతను ఆ సినిమాలో ఆ స్లాంగ్ పలికిన విధానం నిజంగానే ఒక ఎడ్యుకేషన్ మిడిల్ డ్రాప్ చేసి ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉన్న కుర్రల్లో నేను మా విలేజెస్ లో చూసుంటాను. వాళ్ళలాగే న్యాచురల్ గా అనిపించింది అతని యాక్టింగ్ పర్ఫార్మెన్స్. ఇక ఇతన్ని డామినేట్ చేస్తూ హీరోయిన్ అనమాట. తను ఉన్న ప్రతి సీన్ లో కూడా చుట్టూ ఉన్న సీనియర్ యాక్టర్స్ అవనివ్వండి, లేకపోతే కొత్తగా యాక్ట్ చేసే ఎవరినైనా తను డామినేట్ చేసింది తన పర్ఫార్మెన్స్ తో. నిజంగా తనైతే చాలా చాలా బాగా చేసింది. మీరు ఈ సినిమా చూసాక దాదాపుగా నా ఒపీనియన్ తో మీరు కూడా అగ్రీ చేస్తారు. హీరోయిన్, హీరో మేజర్ అడ్వాంటేజెస్. ఇది ఒక లో బడ్జెట్ మూవీ, కానీ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఇది ఒక రిపీటెడ్ మూవీగా, లేదంటే ఒక మంచి సినిమా చూసారా అని మెజారిటీ పీపుల్ లైక్ చేస్తారు. ఇంకా సినిమాలో నెక్స్ట్ చెప్పుకోవాల్సింది డైరెక్టర్ గురించి. ఈ డైరెక్టర్ ఇంతకు ముందు ఈ హీరోయిన్ తోనే ప్లస్ ఆనంద్ దేవరకొండ ఉన్నాడు కదా, విజయ్ దేవరకొండ బ్రదర్, అతనితో పుష్పకుమార్ అనే సినిమా చేశాడు. ఆ డైరెక్టర్ అయితే నాకు సినిమా చూస్తున్నంత సేపు తను బౌండెడ్ స్క్రిప్ట్, అంటే స్క్రిప్ట్ మొత్తం పర్ఫెక్ట్ గా నీట్ గా రాసుకున్నట్టు అనిపించింది. ప్రతి క్యారెక్టర్ కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ స్టోరీని డీల్ చేసిన విధానం క్లారిటీగా ఉంది. ప్రతి క్యారెక్టర్ కి వాళ్ళ డైలాగ్స్ గానీ, అంటే వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ గానీ, వాళ్ళ ఈ సినిమా కథ నడిచిన తీరు గానీ, చివరికి ఎండ్ అయిన తీరు గానీ, అది మనకి చాలా క్లారిటీగా అనిపించింది నాకు. ఇక నా సజెషన్ అయితే ఈ మూవీని మీరు కంపల్సరీ ఇప్పటి వరకు చూసి ఉండకపోతే కంపల్సరీ వాచ్ చేయండి. మీరు యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. మెజారిటీ పీపుల్ కి ఈ మూవీ నచ్చింది అనుకుంటున్నాను. శ్రీకాకుళం విలేజ్ నేచర్ గానీ చూపించడం, హీరో హీరోయిన్ మళ్ళీ చెప్తున్నాను కదా, వాళ్ళ హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ మెయిన్ సినిమాకి అడ్వాంటేజ్. ఇక అలాగే డైరెక్టర్ కథను నడిపిన తీరు, ఆ సినిమా ఎండింగ్ అవన్నీ చాలా క్లియర్ గా రాసుకున్నాడు. మనకి మంచి పర్ఫెక్ట్ మూవీ చూసాం అనిపించింది, రిలాక్సేషన్ అనిపించింది. సరే మరి ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ ఇంకో మూవీ కంటెంట్ తో మళ్ళీ కలుస్తాను. మరికేం మరి నేను రాను.